కర్మపాశాల కింద మనతో పాటు వెనకాల వచ్చేస్తుంది. కనుక ఇటువంటి కర్మపాశములతో కూడుకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయట రావాలంటే ఏం చేయాలి? ఆ సూక్ష్మమైనటువంటి శక్తి వైపుకి మనస్సుని రమింప చేయాలి. ఆ రమింప చేస్తే కలిగేటువంటిది ఏమిటి? శాశ్వతత్వం. ఆ శాశ్వతత్వాన్ని ఇచ్చేటువంటి వాడెవడు? ఈ పురాణ పురుషుడు. ఆయన ఎవరు? పరబ్రహ్మం అని పిలువబడేటువంటి పరమశివ స్వరూపము. ఆ పరమశివ తత్వాన్ని పట్టుకో. ఆ పరమశివ తత్వాన్ని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలండి? సాధన చేయి. ఏమంటే సాధన చేయి అంటారు. ఎలా మొదలెట్టాలి సాధన? ఋషులు వెంటనే అడిగారు. మొట్టమొదట ఏం చేయి? శ్రవణం చేయి. ముందేం చెప్పాం? ఈ శివపురాణాన్నంతా కూడా ఇచ్చింది ఎవరు? పరమశివుడు. ఎవరికి ఇచ్చాడు? నందికేశ్వరుడికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పురాణంగా చెబుతున్నాడు. అయ్యా శివతత్వాన్ని తెలుసుకో, కూర్చో. శివతత్వాన్ని అంతా నందికేశ్వరుడికి ఇచ్చేశాడు. నందికేశ్వరుడికి ఇచ్చేశాడు. తర్వాత సనత్కుమారుల వారికి ఇచ్చారు. సనత్కుమారుల వారు ఏం చేశారు? వ్యాసుల వారికి ఇచ్చారు. ఆ వ్యాసుల వారు ఏం చేశారు? దాన్ని తన ప్రశిష్యులకి అందరికీ కూడా అందించారు. ఆ అందించినటువంటి దానిలో ఏ శ్రవణం ద్వారా అయితే అందింపబడుతుందో విషయం అనేటువంటిది అదంతా కూడా పరమశివం యొక్క బోధ ద్వారా జగత్తులోకి వచ్చింది. ఆ బోధ ద్వారా వచ్చినటువంటి దాన్ని ముందు శ్రవణము చేయి, విను చెవులతో. ఆ విన్నదాన్ని ఏం చేయాలి? తర్వాత నోటితో అను. నామాన్ని స్పష్టంగా నోటితో అంటూ ఉండు. ఏదైతే విన్నామో దాన్నంతా చెప్పమంటుంది శాస్త్రం. చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది? వచనము ద్వారా, నోటితో అనడం ద్వారా మనసులో నిలుస్తుంది. ఆ నిలిచిన దాన్ని ఏం చేయి? మననం చేయి. మనసుతో మననం చేయి. ఆ మనసుకు ఎప్పుడు నిలుస్తుంది? నోటితో అనగా అనగా నిలుస్తుంది. అనడం దేని ద్వారా నిలుస్తుంది? చెవులతో వినగా వినగా వస్తుంది. కనుక శ్రవణము, ఆ శ్రవణం ద్వారా గ్రహించిన దాన్ని నోటితో చక్కగా ధ్యాస చేయడం, ఆ ధ్యాస చేసిన దాన్ని మనస్సుతో ధ్యానించడం. ఈ 3 రకాలైనటువంటి ప్రవృత్తితో ఎప్పుడైతే సాధనా మార్గంలో ప్రయాణం చేస్తాడో అటువంటి వాడికి ఏం కలుగుతుంది? నిధిధ్యాస కలుగుతుంది. ఆ నిధి ఏమిటి? పరమశివుడే. ఆ ధ్యాస ఏమిటి? పరమశివుడు యందు మనస్సు లయించిపోతుంది. ఆ లయించినటువంటి మనస్సు ఏం చేస్తుంది? ఇంకా అనవసరమైన విషయాల వైపుకు వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉంటుంది. ఏమంటే శ్రవణము, మననము, దాంతోపాటు మధ్యలో కలిగేటువంటి నామాన్ని విశేషంగా అంటూ ఉండడం, నామాన్ని విశేషంగా స్తోత్రం చేస్తూ ఉండడం. ఈ 3 విషయాల ద్వారా మనస్సు తేలిక పడుతుంది. మనస్సు ఒక సాధనా మార్గంలోకి వస్తుంది. అందుకనే రకరకాల మంత్రానుష్ఠానాలు, రకరకాల స్తోత్రాలు ఇస్తూ ఉంటాం. ఆ స్తోత్రాలు ఇన్నిసార్లు చదవండి, ఈ శ్లోకాన్ని 1000 సార్లు చదవండి. ఈ మంత్రాన్ని కొన్ని లక్షల జపం చేస్తూ ఉండండి. దాంతోపాటు విన్నదాన్నంతా, ఎక్కడ పురాణ ప్రవచనం జరుగుతున్నా, ఎక్కడ పెద్దలు కూర్చుని మాట్లాడుతున్నా, జాగ్రత్తగా కూర్చుని చెప్పబడుతున్నటువంటి విషయాన్నంతా కూడా గ్రహించండి. ఆ గ్రహించిన దాన్ని ఎప్పుడైతే నిరంతరం స్మరిస్తూ మననం చేస్తూ ఉంటాడో అటువంటి వాడి యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆ తొలగిపోయినటువంటి కర్మలన్నీ ఎప్పుడైతే ఆనందాతిరేకాలతో మొత్తం మనిషినంతా కూడా పులకితుల్ని చేస్తూ ఉంటుందో, గ్రహించినటువంటి విషయాల ద్వారా వాడి యొక్క సాధనా మార్గం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంది. ఏమండి శ్రవణం చేయమన్నారు, బాగుంది. ఎవరో ఒకళ్ళతో కూర్చుంటే శ్రవణం ఎంతసేపు వింటాం? ఒకసారి వింటాం, 2 సార్లు వింటాం. మరి అది తదేకంగా శ్రవణం చేస్తూ ఉండాలి. ఆ తదేక శ్రవణం ఎప్పుడు కుదురుతుంది? సత్సంగము ద్వారా కుదురుతుంది. ఆ సత్సంగం ఎలా చేయాలి? అందుకనే ఒకళ్ళు కూర్చుని పురాణ ప్రవచనం చెప్తూ ఉండాలి, 10 మంది కూర్చుని వింటూ ఉండాలి. 10 మంది ఎందుకు కూర్చోవాలి? ఒకళ్ళు మర్చిపోయినా ఇంకొకళ్ళు ఆ సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదే పదే రేపొద్దున ఈ ప్రవచనం మొదలయ్యే ముందర కూర్చుని నేను చెప్పబడింది, ఈ శరీరం మంది కాదండి, ఈ శరీరంతో పాటు ఇంద్రియాల మంది కాదండి, ఇంద్రియాలు చేసే పనులు మనం కావండి, కేవలం అహంకారంతో మాత్రమే చేస్తున్నామనే ప్రలోభంలోకి మనం వెళ్తున్నామనేటువంటి విషయం చెప్తుంది. కనుక ఈ వేదము చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా నేను నాది అనబడేటువంటి విషయం ఏది లేదు అన్నప్పుడు, ఉన్నదంతా పరమేశ్వర తత్వం అయినప్పుడు ఆ పరమేశ్వర తత్వాన్ని నేను ఎంత బాగా నా యందు లయింప చేసుకుంటున్నాను, దాన్ని ఎంత ఈ ప్రకృతి యందు నేను చూడగలుగుతున్నాను అనేటువంటి తర్కం ఎప్పుడైతే వస్తుందో 10 మంది మధ్యలో, ఆ తర్కము ద్వారా పరమేశ్వరు యొక్క విగ్రహ స్ఫూర్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? కొంతమంది మర్చిపోతూ ఉంటారు, కొంతమంది గుర్తు బాగా పెట్టుకోగలుగుతుంటారు. మర్చిపోయిన వాళ్ళకి గుర్తు పెట్టుకున్న వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంకొక నిత్యాస జరుగుతూ ఉంటుంది. దానివల్ల బాగా నోటితో అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నోటితో అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనస్సులో అదే ప్రేరేపితం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసుతో ప్రేరేపితం అవుతూ ఉంటుందో ఈ 3 ద్వారా కూడా మనలో ఉండేటువంటి తాపత్రయాలన్నీ కూడా నెమ్మదిగా సమసిపోతూ ఉంటాయి. ఏదన్నా ఒక మేము దీక్షలో ఉన్నామని చెప్తాం, ఓ 40 రోజుల పాటు ఫలానా శ్లోకాన్ని చదవమంటాం. ఆ శ్లోకాన్ని చదివినంతసేపు ఇంకా వాళ్ళకి వేటి మీద మనస్సు ఉండదు.
ఏంటి నేను ఇలా మారిపోతున్నాను అనుకుంటారు. మారగా 40 రోజులు అయ్యేటప్పటికి ఏమవుతుంది, చివరికి వాటికి దేని మీద ధ్యాస ఉండదు. శ్లోకం, ఇప్పుడు ఈ శ్లోకం అయిపోయింది, నెక్స్ట్ శ్లోకం పట్టుకుందాం, అవునా కదా, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇంకోటి ఏం పట్టుకుందాం. ఈ ఏమి పట్టించుకోకుండా ఒక దాని మీద మనసు నిమగ్నం చేసి దాని ఎందే శరీరాన్ని కూడా లోపపెట్టి కనుక తిప్పుతున్నట్లయితే ఏం జరుగుతుంది, చివరికి శరీరానికి కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ ఇంకా వేరే పనులు ఏవి ఆనందాన్ని ఇవ్వవు. కేవలం కూర్చుని భగవన్నామస్మరణ చేయడంలో ఉండేటువంటి ఆనందం మాత్రమే అనుభవంలోకి వస్తూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, అనవసరమైన మాటలు తగ్గిపోతాయి, అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి, అనవసరమైనటువంటి విషయాలు తర్కాలు తగ్గిపోతూ ఉంటాయి, ప్రాపంచిక విషయ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాపంచిక విషయ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుందో ప్రపంచానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాడెవడు, ప్రకృతిం వికృతిం విద్య, ఈ 3 రకాలుగా కూడా జగత్తు యందు నిబిడీకృతమైనటువంటి ఆ విషయం ఏమైతే ఉందో అది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము వైపుకి మనస్సు రమించిపోతూ ఉంటుంది. మనస్సుని పరబ్రహ్మము వైపుకి రమించినటువంటి వాడి యొక్క స్థితి ఏమిటి, ఆనంద స్థితి. అటువంటి ఆనంద స్థితిని పొందుతూ ఉండు. ఏమంటే బాగుంది, సాధన ద్వారా పొందుతాం, ఇంత ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ సాధనా మార్గంలో మాకు చెప్పినటువంటి విషయాలు ఏమిటి, ముందు శ్రవణం, అవునా కదా, ముందు శ్రవణం, శ్రోత్రేణయం, మనకి ఇవ్వబడినటువంటి చెవుల ద్వారా వినపడేదాన్ని జాగ్రత్తగా స్వీకరించు. ఆ స్వీకరించిన దాన్ని ఏం చేయాలట, వినడం కూడా 2 రకాల విధానాలు చెప్తున్నారు. వినడంలో కూర్చుని వింటూ ఉంటాం, ఆ వినడంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది, శరీరం వింటున్నట్లుగా ప్రలోభ పెడుతుందిట, మనస్సు మాత్రం నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంటే వింటున్న దాన్ని స్వీకరించని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి శ్రవణము ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఆ సమయంలో ఆ సందర్భంలో కాలాంతర్గతంగా ఆ ప్రవచనం జరుగుతున్నటువంటి ప్రదేశం యందు ఉన్నంత స్థాయిని స్థితిని మాత్రమే జీవుడు పుణ్యముగా స్వీకరిస్తూ ఉంటాడు. అంటే మంచి సమయంలో, ఓ పురాణ ప్రవచనం జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు అక్కడ ఉన్నందుకు కాను నీ శరీరం పొందవలసినటువంటి సుఖాన్ని తర్వాత ఉత్తర పొందుతుంది. అదే మనస్సు జాగ్రత్త అవస్థలో ఉండి శరీరం మాత్రం స్తబ్దుగా కళ్ళు మూసుకుని జరిగేటువంటి ప్రవచనాన్ని శ్రద్ధగా వింటూ ప్రతి విషయాన్ని ఎక్కడ ఏది గబగబా చెబుతూ ఉంటే నేను పట్టుకోలేని అనే భయంతో మిగతా మనస్సు ఎన్నెన్ని విషయాల వైపుకు పరుగులు తీసినా సరే చెప్పబడుతున్నటువంటి విషయం వైపుకే దాన్ని మళ్ళీ సవరదీసి కూర్చోపెడుతూ అన్ని విషయాల్ని విన్నటువంటి శ్రవణం ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో, అలా వినబడినటువంటి శ్రవణము ద్వారా గ్రహించినటువంటి విషయము ఒక సంపూర్ణమైనటువంటి తపస్సుతో, అంటే తపస్సు ఎన్నాళ్ళు చేస్తారండి, వెంటనే డౌట్ వస్తుంది. ఒక్కొక్క యుగానికి తపస్సుకి ఇంత కాలం అని చెప్పబడుతూ ఉంటుంది.